దేశ సమాజ హితం కోసం కృషి చేసిన అన్సంగ్ హీరోస్ చరిత్రలో వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందన్నారు జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ సంగనభట్ల భరత్ కుమార్. ఎంతో మంది మహానుభావులు సరైన గుర్తింపు లేకుండా పోయారన్నారు. గాజుల లక్ష్మి నరసు చెట్టి చరిత్రను రాసినటువంటి పుస్తక రచయిత జగన్నాథ్ను భరత్ కుమార్ అభినందించారు. గాజుల లక్ష్మి నరసు చెట్టి చరిత్ర నవతరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. సమాచార భారతీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకాన్ని సంగనభట్ల భరత్ కుమార్ ఆవిష్కరించారు. పుస్తక అనువాదకులు వేదుల నరసింహం, సమాచార భారతి చైర్మన్ గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. ఏ విషయంలో అయినా, మన స్వతంత్ర పోరాటంలో అయినా లేకపోతే ధర్మ రక్షణ విషయంలో అయినా చాలా మంది, కొద్దిమంది మాత్రమే చరిత్రకారులు బయటపెట్టారు అని అనిపిస్తుంది నాకు. బట్ చరిత్రకారుల విషయంలో కొద్దిమంది మాత్రమే ఎలివేట్ అయ్యారు తప్ప చాలా మంది ఇగ్నోరెన్స్ గురయ్యారు. ఈ పుస్తకం చదివిన తర్వాత, జగన్నాథ్ గారు రాసిన పుస్తకం చదివిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి నా గాజుల లక్ష్మీ నరసింహుల చెట్టికి సంబంధించి. మద్రాసు నగరంలో లక్ష్మీ నరసింహుల చెట్టి 1809లో జన్మించారు. తెలుగు వ్యక్తి, అంటే మాతృభాష తెలుగు మాతృభాష కలిగిన వ్యక్తి. ఆ సమయంలోనే మద్రాస్ క్రిసెంట్ అనే మ్యాగజైన్ను ఆయన రూపొందించారు. అంటే ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఏదంటే మ్యాగజైన్ ఏదంటే బెంగాల్ గెజెట్. దక్షిణ భారతదేశంలో నాకు తెలిసి మొదటి మ్యాగజైన్ ఫస్ట్ 2-3 మ్యాగజైన్స్లో ఒకటిగా ఉంటుంది. ఆ సమయంలో దాని సర్క్యులేషన్ 10,000 సర్క్యులేషన్ ఉండేది. Interestingly, the newspaper was not an ordinary newspaper. As how G had said, it had subscription of more than 10,700 in 1848. 100 years before our independence in 1848. Just imagine this for the moment, the kind of paperwork that would have been involved. There is no electricity, there is no telegraph, there is no telephone, there is no email, there is no WhatsApp, there is nothing. Without any of these things, to have a subscription of more than about 10,700 at that point of time is no mean ordinary feat. That is what Gazalu Lakshmi Narasimha Chetty had achieved at that point of time.